జూబ్లీహిల్స్ ల కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇందిరమ్మ చీరల్ వంచుడు సర్పంచ్ ఎలక్షన్లు బీసీ రిజర్వేషన్లు పంటలు కొనుడు కంపెనీల భూములు మార్చుడు ప్రతిపక్షాల ప్రశ్నలు గిసొంటి ఇయాల సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరిగిందుల్లా సీఎం సారు మంత్రులు ఆఫీసర్లు కూర్చొని ఎన్నో మాట్లాడుకున్నారు అందులో మనం చెప్పుకోవాల్సినవి ఇగో గివ్వి ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గవేందంటే పెద్దంబర్పేట, జలపల్లి, శంషాబాద్, తుర్కెంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుకుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట, బండ్లజాగిర్, మీర్పేట, బోడుప్పల్, ఫిర్యాజ్గూడ, జవహర్ నగర్, నిజాంపేట ఇవి కూడా జిహెచ్ఎంసీలో కలిపేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని జూబ్లీహిల్స్ లో ఏటీసీ పెడతారట ట్రైనింగ్ ఇచ్చి జాబులు చూపిస్తానికి. ఇక కరెంటు కోసం ఇప్పుడు 2 డిస్కంలు ఉన్నాయి కదా, ఇంకోటి తెస్తారట. వ్యవసాయం ప్రాజెక్టులు, మిషన్ భైరథ, సిటీల నీళ్ల సప్లై కనెక్షన్లు దీనికే ఇస్తారట. అట్లానే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ కు 40 ఎకరాలు ఇచ్చేండ్రు. ఇక సిటీలో ఉన్న కంపెనీలు ఔటర్ రింగ్ రోడ్ కు అవతలకు తీసుకుపోయే ముచ్చట మీద లొల్ల అవుతుంది కదా. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేసింది. ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం, ఈ రాష్ట్రం కోసం